వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలోని తిప్పాపురం గోశాలలో కోడెల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులు పాల్గొన్నారు. గోశాలలో పరిమితికి మించి ఉన్న 200 కోడెలను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న జిల్లాలోని అర్హులైన రైతులకు ఇస్తున్నట్లు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. కోడెల పంపిణీ కోసం ఒక కమిటీని నియమించి రైతులకు పలు సూచనలు చేసిన అనంతరం ఇస్తున్నట్లు తెలిపారు. దేవస్థానం గోశాల నుంచి తీసుకెళ్లిన కోడెలను రైతులు భద్రంగా చూసుకోవాలని, రైతులకు పలు ప్రశ్నల అనంతరం కమిటీ నిర్ణయం మేరకు అప్పగించామని ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజం సన్నిధిలో తిప్పాపూర్ గోశాల ఉన్నటువంటి కోడెలను రైతులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతా ఉంది. కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడెముక్కు చెల్లించుకుంటామనేటువంటి అత్యంత విశిష్టమైనటువంటి మొక్కు వేముల రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక మంది భక్తులు వారి కోరికలు నెరవేర్చిన సందర్భంలో స్వామివారికి నిజ కోడెను సమర్పించుకున్నటువంటి వాటిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఉచితంగా సేద్యం చేసుకోవడానికి, వ్యవసాయం చేసుకోవడానికి ఇవ్వాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధికారులకు వచ్చింది ఒక నిర్ణయం తీసుకొని ఇప్పటికే అనేక మార్లు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని రైతులను గుర్తించి చిన్నకారు రైతులను గుర్తించి వారికి కోడెలను పంపిణీ చేయడం, తద్వారా ఈ కోడెల ద్వారా వ్యవసాయం చేసుకుని తమ జీవనాధారంలో ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా స్వామివారికి సమర్పించినటువంటివి పేద రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేటువంటి సందర్భంలో సుమారు 200 కోడెలు 100 రైతు కుటుంబాలకు సంబంధించిన వారిని ఆన్లైన్ లో ఎంపిక చేసి ఇస్తున్నటువంటి కోడెలను మీరు జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ కోడెలను వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. వేముల